హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ శరణ్య గురు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మీతో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అసలు వాట్ ఈస్ పీసీఓఎస్? నా దగ్గరికి వచ్చే పేషెంట్సే ఎవ్రీ 3 మెంబర్స్లో ఒక పేషెంట్కి ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటుంది. ఇది పుష్పవతి అయిన దగ్గర నుంచి యూజువల్గా ఫస్ట్ 2-3 ఇయర్స్, రేర్ 15 ఇయర్స్ తర్వాత నుంచి ఈ ప్రాబ్లం ఎవరికన్నా స్టార్ట్ అవ్వచ్చండి. టిల్ పెరిమెనోపాసల్ ఏజ్ గ్రూప్, అంటే ఋతుక్రమాలు ఆగేలోపు ఎవరికన్నా సరే ఈ పీసీఓఎస్ అనేది ఉండొచ్చు, ఎవరికన్నా సరే. అయితే ఇందులో ఏమి సిమ్టమ్స్ ఉంటాయి, హౌ దే ప్రెజెంట్ టు మీ అంటే, ఇందులో సైకిల్స్ ఫస్ట్ ఇర్రెగ్యులర్ అవుతాయి. దట్ ఈస్ ద ఫస్ట్ కంప్లైంట్. నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు. కొంతమందికి 2 months, 3 months, 4 months అవుతున్న పీరియడ్స్ రావట్లేదు మేడం అంటారు. అండ్ కొంతమందికి 15 రోజులకే ఒకసారి వచ్చేస్తుంది అంటారు. ఇది ఎలా అన్నా ప్రజెంట్ చేయొచ్చు. ఈ సైకిల్ 2-3 monthsకి వస్తూ ఉంటుంది. అండ్ చాలా ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ 10 days, 12 days అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ దే హ్యావ్ అ ప్రజెంటేషన్. అది ఒక సిమ్టమ్. అంతేకాకుండా ఆండ్రోజెనిక్ ఫీచర్స్. ఈ పీసీఓఎస్ వాళ్ళలో మేల్స్లో ఉన్న హార్మోన్ టెస్టోస్టిరాన్ మన దాంట్లో కూడా ఉంటుంది, లేడీస్లో కూడా ఉంటుంది. ఈ హార్మోన్ మోతాదు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల వీళ్ళలో అన్వాంటెడ్ హెయిర్, దీన్ని హిర్సూయిటిజం అంటారు. అంటే జెంట్స్కి ఏ ఏరియాలో ఉంటుందో, లైక్ బియర్డ్ ఏరియాలో, చిన్ దగ్గర అండ్ హ్యాండ్స్లో, లెగ్స్ అండ్ బ్యాక్, ఎవ్రీథింగ్ చాలా అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. అండ్ దే హ్యావ్ పింపుల్ ప్రాబ్లమ్ ఆల్సో, యాక్నీ. ఓకే. అండ్ అకాంథోసిస్ నైగ్రికన్స్, నెక్ మన మెడ వెనకాల చాలా బ్లాక్గా థిక్గా స్కిన్ మారిపోతూ ఉంటుంది, పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద కంప్లైంట్స్ విచ్ దే హ్యావ్. బట్ యూజువల్గా అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ వెయిట్ గెయిన్. చాలామంది వెయిట్ గెయిన్, లావ్ అయిపోతున్నారు మేడం అని కూడా కంప్లైంట్ చేస్తారు. దిస్ ఈస్ ఆల్ ద సిమ్టమటాలజీ. ఓకే. అండ్ ఎందుకు వస్తుంది మేడం, ఎందుకు ఇవన్నీ, అసలు పీసీఓడి ఎందుకు ఈ రోజుల్లో ఇంత కామన్ అంటే, మల్టిపుల్ రీజన్స్. పూర్వకాలంతో కంపేర్ చేస్తే ఇప్పటికీ వర్క్ అనేది చాలా తగ్గిపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్, అందరూ కూడా కూర్చుని ఆధునిక పరిసరాల వల్ల అట్లీస్ట్ ఇంట్లో కూడా మనం పనిచేసే పని అనేది తగ్గిపోయింది. ఎక్సెస్ వెయిట్ గెయిన్ దానివల్ల. అండ్ హెల్దీ ఫుడ్ అనేది ఎవరు కూడా తీసుకోవట్లేదు. నౌడేస్ యంగ్స్టర్స్ ఆల్ ఆర్ ప్రిఫరింగ్ ఫర్ ద జంక్ ఫుడ్స్ విచ్ దే షుడ్ నాట్ టేక్. పిజ్జాస్ అని, బర్గర్స్ అని, కేఎఫ్సి చికెన్స్ అని, దిస్ అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద హార్మోనల్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. అండ్ స్ట్రెస్. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పుడు పీసీఓఎస్కి మెయిన్ రీజన్ హెచ్పిఓ యాక్సిస్ డిస్టర్బెన్స్. హెచ్పిఓ యాక్సిస్ అంటే ఏంటి? హైపోథాలమస్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అండి. మన బ్రెయిన్లో 2 సెంటర్స్ ఉంటాయి. అక్కడి నుంచి మన అండాలకి ఎవ్రీ మంత్ స్టిమ్యులస్ అనేది అవుతుంది. ఈ టైంలో ఈ హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని 2 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. మన సైకిల్ మధ్యలో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్యాటర్న్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో మన హైపోథాలమస్ నుంచి వచ్చే సిగ్నల్స్ సరిగ్గా రాదు. దేనివల్ల అంటే ఈ డైట్ కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ, స్ట్రెస్ కానీ, టైంకి తిండి లేకపోవడం, నిద్ర లేకపోవడం, స్ట్రెస్ఫుల్ స్లీప్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఇంపాక్ట్. అంతేకాకుండా చాలామంది సడన్ వెయిట్ గెయిన్, సడన్ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. దీనివల్ల కూడా ప్రభావం ఉంటుంది. ఇమోషనల్ అప్సెట్స్, ఇవి కూడా బ్రెయిన్లో, అంటే బ్రెయిన్ అండ్ ఇమోషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్, ఇంటర్లింకింగ్. దీనివల్ల టోటల్గా హెచ్బిఓ యాక్సిస్ అనేది డిస్టర్బ్ అయిపోద్ది. సో ఓవ్యులేషన్ అనేది ఉండదు. సో ఈస్ట్రోజనే ప్రొలాంగ్డ్గా కంటిన్యూ అవుతుంది. వి డోంట్ హ్యావ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్. దానివల్ల విత్డ్రాల్ బ్లీడింగ్ కానీ, ప్రెగ్నెన్సీ రావడం కానీ, అవన్నీ కూడా వీళ్ళకి కష్టం అవుతుంది. ఈ హార్మోనల్ స్టిమ్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల నీటి బుడగలు అనేవి ఫామ్ అవుతాయి ఓవరీస్లో. అవి మేము స్కాన్ రాస్తాము, స్కాన్లో మాకు నీటి బుడగలు ఉంటాయి. అంతేకాకుండా ఈ పీసీఓఎస్ వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చూసుకుంటే, దే ల్యాండ్ ఇన్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఒళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల బీపీ పెరిగిపోతుంది, హైపర్ టెన్షన్ రావచ్చు. సో వాళ్ళకి ఎలాంటి స్లీపింగ్ డిజార్డర్స్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. మరి అంత ఒబీస్ ఉంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉంటుంది. సో దే హ్యావ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. అండ్ బికాస్ ఆఫ్ షుగర్ అండ్ బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవి ఉన్నప్పుడు మీ లోకల్ గైనకాలజిస్ట్ని దయచేసి కన్సల్ట్ చేయండి. అండ్ టేక్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద పీసీఓఎస్, ఇవన్నీ కూడా తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది తొందరగా పాటించండి. అండ్ దీనికి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి 50% పేషెంట్ చేతిలోనే ఉంటుంది. డైట్, ఎక్సర్సైజ్.
మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడం, హెల్దీ ఫుడ్, న్యాచురల్గా తినడం పీసీఓఎస్కి ఫస్ట్ ట్రీట్మెంట్. కొంచెం నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాటర్ సఫిషియెంట్గా తాగడం, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టిప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద జంక్ ఫుడ్స్. అంతేకాకుండా వర్కౌట్, ఖచ్చితంగా 90 minutes వర్కౌట్ రెగ్యులర్గా ఉండాలి. సూర్య నమస్కారాలు చేస్తే ఇంకా మంచిది. ఆ హెచ్పిఓ యాక్సెస్ డిస్టర్బెన్స్ అంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఇంపల్సెస్ ఏవైతే అబ్నార్మల్గా ఉన్నాయో ఆ ఇంపల్సెస్ని సూర్య నమస్కారాల వల్ల చాలా మటుకు సెటరేట్ అవుతుంది. అంతేకాకుండా యూ కెన్ గో ఫర్ వాకింగ్, జిమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ వెయిట్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఇన్సులిన్ హార్మోన్ రెసిస్టెన్స్ తగ్గి, ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గి మొత్తం సైకిల్ అనేది సెట్ అవుతుంది. And along with this diet and exercise, you will have a prescription or treatment by your gynecologist. You can follow the same thing. This is all a brief thing that what I would like to tell you regarding PCOS. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి మాకు కమెంట్ చేయండి and you can consult us. Thank you.